పిన్నెల్లి వీడియోపై వైసీపీ కౌంటర్ ఇస్తోంది. నారా లోకేష్ చేతికి పిన్నెల్లి వీడియో ఎలా వెళ్లిందని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. దీనిపై విచారణ చేయాలని ఏపీ సీఈఓని కలిసి డిమాండ్ చేశారు. టీడీపీ రిగ్గింగ్ చేస్తుంటేనే ఎమ్మెల్యే జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని అంటున్నారు వైసీపీ నేతలు. కానీ ఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు. ఆయన చేతికి ఏ విధంగా పాల్వాయి గేట్లో ఆ బూత్లో ఉన్నటువంటి వీడియో ఆయన చేతికి ఏ రకంగా వెళ్ళిందో ఎన్నికల కమిషన్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పాలి అని చెప్పని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకు ఎమ్మెల్యే వెళ్లాల్సి వచ్చింది? దుర్భాషలాడి గొడవ చేసి కొట్టి ఓట్లు వేయడానికి వీలు లేకుండా రిగ్గింగ్ చేసినటువంటి సందర్భంలోనే అక్కడ ఎమ్మెల్యే ఇంటర్ఫీర్ అయ్యాడని చెప్పని కూడా ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. దాదాపు ఈ రోజు ఈసీని అడుగుతా ఉన్నాం మేము. మీరే అన్నారు 9 దగ్గరల ఈవీఎంలు పగలగొట్టారని. కేవలం ఒక్క రామకృష్ణారెడ్డి గారిది మాత్రమే ఎందుకు రిలీజ్ అయింది? ఈ రోజు ఎలా రిలీజ్ అయింది? మీరు రిలీజ్ చేశారా లేకపోతే ఎవరైనా రిలీజ్ చేశారా? కనీసం ఈ రోజున ఈసీ దాని మీద ఎందుకు చర్య చేపట్ల? 9 పగలగొడితే కొరవ 8 ఎందుకు రిలీజ్ కాలేదు? అకస్మాత్తుగా వారం రోజుల్లో ఎలక్షన్ ఉందగా అనేక మందిని మార్చేశారు. పోయిన వాళ్ళు ఏదో ఎలక్షన్ చేయలేని వాళ్ళలాగా కొత్త వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తారు. మరేమైంది ఈరోజు? ఎందుకు ఇన్ని సంఘటనలు? ఎవరు బాధ్యత వహించాలి దీనికి? ఎలక్షన్ కమిషన్ వహిస్తుందా? కేంద్ర ప్రభుత్వం బీజేపీ వహిస్తుందా? లేదు నక్కజిత్తులతో ఇదంతా ప్రేరేపించిన చంద్రబాబు నాయుడు గారు భరిస్తాడా? అమాయకుల్ని కొట్టిన పాపం ఉసురు ఊరికే పోదు. వచ్చే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కఠినమైన ఎంక్వైరీలు ఉండాలి.